హాయ్ అండి. వెల్కమ్ టు ఖుషి జేషు ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. అలాగే మేము కూడా చాలా బాగున్నాం. ఫస్ట్‌గా మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ అయితే మనకి చాలా చాలా అవసరం. సో ఇప్పుడు దాకా సపోర్ట్ చేసిన వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్. ఈరోజైతే నేను ఈ వీడియో తీయడానికి ఏంటంటే నేను ఆన్‌లైన్ షాపింగ్ అయితే చేశాను. సో కొన్ని ప్రొడక్ట్స్ అనమాట. అది నాకు కొంచెం చాలా బాగున్నాయి, పర్లేదు అని అనిపించింది. సో అందుకని చెప్పి నేను మీతో షేర్ చేసుకోవాలని చెప్పి ఈ వీడియో అయితే తీస్తున్నాను. సో టైం అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ 12 అయితే అయింది. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక మదర్‌ని, అంటే చిన్న బేబీస్ ఉంటారు కదండీ! వాళ్ళని పడుకోబెట్టి వాళ్ళతో వీడియోస్ తీయడం అంటే చాలా చాలా కష్టము. సో అందుకని చెప్పి వాళ్ళు పడుకున్నాక చాలా డేస్ నుంచి అనమాట. ఒక ఒక 7 డేస్ నుంచి అవుతుంది. 1 వీక్ నుంచి నేను ఈ వీడియో అనేది తీయాలని చెప్పి ట్రై చేస్తున్నా. అస్సలు అవ్వట్లేదు. ఎందుకంటే మా జషు గాడు, మా బిట్టు గాడు ఊరికే గోల చేస్తున్నారు. మీ అందరికీ తెలిసిందే కదా! సో ఇంక అదైతే మ్యాటర్ కాదు. అసలు మ్యాటర్‌లోకి అయితే వెళ్ళిపోదాము. ఇప్పుడు నేను కొన్న ప్రొడక్ట్స్ అయితే ఈ సమ్మర్‌కి బాగా యూజ్ అవుతాయి. మన లేడీస్‌కి మెయిన్‌లీ అనమాట. సో చూసేసేద్దాం. ఫస్ట్ వచ్చేసరికి నావనికే ఉన్నాయి. చూడండి. నేనైతే ఆల్రెడీ ఓపెన్ చేశాను. చూశాను కాబట్టి చెప్తున్నాను. అంటే చెక్ చేసుకోవాలి కదా! వచ్చిన ప్రోడక్ట్ మనకి మంచిగా వచ్చిందా రాలేదా అని చెప్పి. అందుకని అయితే ఫస్టే చెక్ చేశాను. మీ అందరికీ తెలిసే ఉంటుంది ఇది. ఇలా అంటే డ్రై ఫ్రూట్స్ లైక్ బాదం గానీ, జీడిపప్పు గానీ మనకేం చేస్తామంటే అవి స్లైసెస్‌గా సన్నగా కట్ చేయటం, చాప్ చేయటం మనకి చాలా కష్టంగా అనిపిస్తుంది. సో ఇదైతే చాలా బాగుంది. నేను ఆల్రెడీ ట్రై కూడా చేసి చూసాను. నాకైతే మంచిగా ఉంది. నేను కూడా మీకు ఇప్పుడు చూపిస్తాననమాట. చూడండి. సో చూపిస్తాను. ఫస్ట్ దీన్ని లోపల ఎలాగుందో నేను మీకు చూపిస్తాను. సో మనకైతే ఇలా వస్తుందనమాట. సో ఇది ఈ లోపల ఉన్నదాన్నేమో బ్లేడ్స్ అనమాట. ఓకే. మంచి చూడ్డానికి చాలా సింపుల్‌గా ఉంది. కానీ ఎలా యూజ్ చేయాలో నేను మీకు చూపిస్తాను. ఆల్రెడీ నేను తెచ్చేసేసాను. బాదం, కాజు రెండిటినైతే నేను దీంట్లో వేసేస్తున్నా. ఓకేనా? వేసి ఇది కరెక్ట్‌గా దీంట్లో వచ్చేటట్టు పెట్టుకుందాం. మీకు ఇక్కడ చూపిస్తున్నా. చాలా ఎలాగంటే మనకి చాలా ఫైన్‌గా చాప్ అవుతున్నాయి. మనం దేని మీదకన్నా వేసుకోవటానికి, అంటే ఏదైనా ఐస్ క్రీమ్స్ ఇలా చేసుకుంటాం కదండీ! మనకి చాలా చాలా బాగుంది. సన్నగా కట్ చేయాలంటే అసలు చేయలేము. నాకైతే చాలా చాలా నచ్చింది. సో చూడండి ఎలా వచ్చేసిందో, మంచిగా చాప్ అయింది. సో నేను బాదం అలాగే చేశాను. తిని కూడా చూపిస్తున్నాం. అయితే చాలా అయితే బాగుంది. కంపల్సరీ తీసుకోండి. ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళు ఖచ్చితంగా తీసుకోండి. సో నాకైతే బాగా నచ్చింది ఇది. నేనైతే తీసుకుంటున్నా. తింటున్నాను అనుకో, మరి ఇదంతా వేస్ట్ చేయడం ఎందుకని తింటున్నాను. ఓకే. అండ్ దీని రేట్ కూడా నేను కామెంట్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. అండ్ ఇంకొకటి వచ్చేసరికి నాకు చూడంగానే ఇది నాకన్నా సరే కొంచెం పిల్లలు మనకి ఇంట్లో వాళ్ళు ఏదైనా కొంచెం హ్యాపీగా ఫీల్ అవ్వడానికి అలాగా ఉంటుంది కదా! సో నాకు చూడంగానే ఇది బాగా నచ్చేసింది. చూడండి ఎంత క్యూట్‌గా ఉందో. దీంట్లో అయితే కలర్స్ ఉన్నాయి. అలాగే మోడల్స్ కూడా ఉన్నాయి. ఈ మినీ బాస్కెట్, చిన్న టాయ్ బాస్కెట్ చాలా బాగుంది కదండీ! ఇదంతా రోప్. ఇదంతా రోప్ అనమాట. బాగుంది. ఇది దేనికి యూజ్ అవుతుంది అనుకుంటే మనం ఫ్రూట్స్ పెట్టుకోవడానికి చాలా చాలా బాగుంది. ఫ్రూట్స్ పెట్టేసేసి మనం ఇలా మంచిగా క్లోజ్ చేసుకోవచ్చు. అండ్ ఎలాంటి ప్లాస్టిక్ కూడా కాదు. నాకైతే చాలా చాలా నచ్చింది కదా! ఇది చూడంగానే పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ క్యూట్‌గా అంటే వాళ్ళకేదో ఒక ఫ్రెండ్ ఉన్నట్టుగా ఫీల్ అవుతారనమాట. సో చూడంగానే నచ్చింది కాబట్టి
తీసుకున్నాను. అంటే నాకు ఇది చూడంగానే మాకు కుషులు గుర్తొచ్చేసాడు. వాడి కోసం వాడికి ఇలాంటివంటే చాలా ఇష్టం అనమాట. సో, వాడి కోసం నేనిది తీసుకున్నాను. సో, చెప్పాను కదా ఫ్రూట్ బాస్కెట్ అనమాట ఇది. ఖచ్చితంగా మీకు నచ్చితే దీంట్లో కలర్స్ ఉన్నాయి. అట్ ది సేమ్ టైమ్ కొన్ని మోడల్స్ కూడా ఉన్నాయన్నమాట. ఈ టైప్‌లో రోప్ టైప్‌లో. సో, కంపల్సరీ పర్చేస్ చేయండి. మరి పెద్దోడికి తీసుకుంటే చిన్నోడేమైనా ఊరుకుంటాడా? వాడు ఉన్నాడు కదా! ఇద్దరిని సమానంగానే చూసుకోవాలి కదా! సో, పెద్దోడికి తీసుకున్నప్పుడు చిన్నోడికి కూడా తీసుకోవాలి కాబట్టి వాడికి యూజ్ అయ్యేలాగా నేను ఇంకోటి తీసుకున్నానండి. సో, ఇది కూడా ఎలా ఉంటుందో చూద్దాం. టైం ఇదొచ్చేసరికి ఫ్రూట్ సక్కరలాగా అనమాట. సో, వాళ్ళకి ఏదన్నా ఇస్తే ఏమవుతుంటే ముందు చేతులు అంతా పిసుకుపోవటం అండ్ ఏదైనా గొంతుకి అడ్డం పడదనమాట. అంటే దానిమ్మ గింజలని మనకి బత్తాయి ఉంటాయి కదండీ! వాళ్ళు అంటే అంత మంచిగా తినలేరు కదా! సో, దీంట్లో అయితే వాళ్ళు మంచిగా తింటారు. ఇదొచ్చేసరికి ఇలా ఓపెన్ చేసేసి మనం దీంట్లో పెట్టేసేసేయాలి మొత్తం. దీని లోపల ఫిల్ చేసేసి ఇలా పెట్టేస్తే వాడు మంచిగా చెప్పుకుంటా ఉంటాడు. ఇప్పుడు నేనైతే చెప్పను. అండ్ వాడికి కూడా నేను ఇవ్వలేను. వాడు పడుకున్నాడు కదా! వాడు ఎలా చెప్పేది నేను కావాలంటే ఒక షార్ట్ అయితే తీద్దాము. వాడు ఎలా తింటాడో. ఓకేనా? నాకైతే ఇది చాలా బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే వాడికి ఫ్రూట్స్ అవి ఇస్తున్నప్పుడు వాడు మొత్తం తినేది తక్కువ. తినడం కన్నా వాటిని బాగా స్మాష్ చేయటం, చేతులతో పూసుకోవడం ఇలా చేస్తున్నాడు. సో, అందుకని నేను ఇదైతే పర్చేస్ సో, ఇద్దరికి ఈక్వల్‌గా కొనేసేసాననమాట. అండ్ వాళ్ళకి వీళ్ళకి కొనేసాను. మరి నేను ఊరుకుంటానా? నాకు కూడా వంటగదిలో యూజ్ అయ్యేలా నేను ఒకటి తీసుకున్నాను. చూడండి. ఇదేంటంటే చాలా ఎనీ గెస్ ఏంట్రా బాబు ఆర్డర్ రాగానే నేనేంటి ఇంత బరువుంది రాళ్ళు గాని పెట్టారనుకున్నాను. కాదు. రాళ్ళైతే కాదు. చిన్న రోలు. నాకు చాలా నచ్చిందంటే నా దగ్గర ఒక మీడియం సైజుదయితే ఉంది. దాంట్లో ఏదైనా పచ్చళ్ళు అవైతే మనం నూరుకోవాలి. కానీ ప్యాకింగ్ అయితే చేశారు. చాలా చాలా మంచిగా చేశారనమాట. ఏదన్నా ఊడకూడదు కదా! ఐ మీన్ పగలకూడదు. ఇది అస్సల చాలా టైట్‌గా చేశారు. నా బలం సరిపోవట్లేదు. వచ్చేసింది. బలం కాదండి. బుర్ర కావాలి. తీయాలని నేను లాక్కుంటున్నాను. ఆ సినిమాలో గానీ శ్రీహరి, చిరంజీవి గారు ఉంటారు కదా! వైన్ బాటిల్ ఓపెన్ చేసే టెక్నిక్ తెలియక వాడు కింద మీద పడి నేను ఇప్పుడు అట్లాగే పడ్డాను. సో, ఇలా లాగితే వచ్చిద్ది కదా! స్టార్టింగ్ ఎక్కడ ఉందని పిక్కుంటున్నాను. ఓకే. సో, ఓపెన్ అయిపోయింది. దీనికి మళ్ళీ మంచిగా పేపర్ కూడా చుట్టారు. చూడండి ఎంత క్యూట్ ఉందో కదా! బుజ్జి ముఖం. దీంట్లో మనం టీ ఉంటుంది కదండీ! టీ కోసం మనం మంచిగా అంత అల్లం, ఇలాచి ఇవి మంచిగా దంచుకోవడానికి చాలా చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది. అండ్ వైట్ కలర్ కదా! మార్బుల్‌లా బాగుంది. ఇప్పుడు రోకలు చూద్దాం. రోకలు ఎలా ఇచ్చారు. ఈ రోకలికి కూడా స్టార్టింగ్ మా వాడు లేసినట్టున్నాడు. నిద్ర లేచాడు. ఇదే పిల్లలతో మనం ఏదో చేయాలనుకుంటాం. వాళ్ళు మనల్ని ఎక్కడికి వెళ్ళనీయరు. మనం ఎక్కడికో వెళ్ళాలనుకుంటాం. సో, ఇది దంచుకోవడానికి మినీ బండ. అయితే చాలా చాలా బాగుంది కదా! క్లీన్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది. సో, మీరు కూడా కొనండి. ఇంత ఫాస్ట్‌గా వీడియో చేస్తే అండ్ అంత మంచిది. ఇప్పుడు ఎవరికి వాళ్ళని తీసుకున్నాం కానీ అందరికీ ఉపయోగపడేటట్టు ఇంకా మళ్ళీ అందరికి కుంకుమలా హ్యాపీగా ఉండేటట్టు ఇంకోటైతే కొన్నాను. చూడండి. ఇదైతే అందరికీ హ్యాపీ. రానుంటుంది బయటికి. మా వాడు మేకలాగా మే అని పిలుస్తున్నాడు. ఐస్ క్రీమ్స్ వాళ్ళు లెగిస్తే టెన్షన్ పుట్టిపోతుంది. ఓకే అండి. మంచిగా ఇలా ఇచ్చారు. దీంట్లో మనం రెడీ చేసుకున్న ఐస్ క్రీమ్ ఇంగ్రీడియంట్ ఉంటుంది కదా! మంచిగా దీంట్లో పోసేసేయండి. ఇది స్టాండ్ కూడా ఇచ్చారు. పెట్టేసేయండి. ఐస్ క్రీమ్ రెడీ అయ్యాక తినేసేయండి. సో, ఇవి
వీటన్నిటి నేను మీకు కామెంట్ బాక్స్లో అయితే మెన్షన్ చేస్తాను. ఇప్పుడైతే మా ఓటర్లు వేశారు. సో మన ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.